సార్ నా పేరు నరోత్తమ రాజు, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. వరంగల్ రాజునా నాగరాజునా మీ పేరు? నరోత్తమ రాజు అండి. ఓకే, నరోత్తమ రాజు. అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. ప్రస్తుతం 7:30 జరుగుతుంది. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? నేను మెడికల్ రిక్వైర్ చేస్తున్నాను సార్ 10 years బట్టి. ఓకే ఓకే. స్థిరత్వం లేదు గురువు గారు. అర్థమైంది. జాతకంలో కుటుంబ దోషం వచ్చింది అని కుటుంబ స్థానం చూపిస్తుంది. నాన్నగారికి ఎన్నో కొడుకు మీరు? నేను ఒక్కనే అబ్బాయి. మీకు సంతానం? ఒక పాప బాబు. వెరీ గుడ్. ఎందుకంటే మీ నాన్న తాతగారు ఎవరన్నా వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవారా? వ్యవసాయం కౌలుకొచ్చి చేసేవాళ్ళం అండి. మీ కుటుంబంలో ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగిందా? అగ్ని ప్రమాదం అంటే లేదు, కానీ ఒకసారి దొంగతనం జరిగింది గురుగారు మా ఇంట్లో. అది కాదు, దానికి ముందు ఎప్పుడైనా ఈ పొలంలో అలా ఇలా కుప్పలు కాలిపోవడమో లేదా ఇంకేదైనా చేయడమో, ఎవరో ఏదైనా మీ ఆస్తి కాలిపోవడమో లేదా ఇంట్లో ఎవరైనా అగ్నిరాతంలో చనిపోవడమో వంశంలో ఏదైనా? నాకు తెలిసి ఉండేది అటువంటి ఏం జరగలేదు గురుగారు. ఎందుకంటే జన్మజాతకంలో ఏం జరిగిందంటే ఇక్కడ బ్రహ్మహత్య దోషం వచ్చింది. మీ నాన్నగారు తెలుసో తెలియకుండానో ఏదో ఒక బ్రహ్మహత్య దోషం చేశారు. ఆ బ్రహ్మహత్య శాపం అనేది మీకు వచ్చిందన్నమాట గురుగారు. మీ నాన్న నుంచి నేరుగా మీకు వచ్చింది. ఈ శాపం వల్ల మీరే చెప్పండి, మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైనా నేను తృప్తిగా సుఖంగా ఉన్నాను అనే కొన్ని రోజులు చెప్పండి. లేదు గురుగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. ఈ రోజుకి అది ఫుల్ స్టాప్ అనేది లేదు, కష్టపడుతూనే ఉన్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదు. పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, సంసార జీవితం జరిగిపోతూ ఉంది. కానీ మనం ఏం సాధించామని చూస్తే ఏం లేదు, జీరో. అంటే నేనేం చెప్తున్నా అంటే మీ జీవితంలో మీకు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. అది అర్థమైంది కదా? మీ వల్ల, మీ అడ్వైజర్స్ వల్ల, మీ వల్ల మీరు చెప్పేదాన్ని పాటించి చాలా మందికి ఉపయోగం అవుతుంది, చాలా మంచిది జరిగింది కూడా. కానీ మీరేమైనా దాన్ని ఫాలో చేస్తే ఫెయిల్యూర్ అయిపోతారు మళ్ళీ. ఇది కుటుంబ దోషము, ఇది ఒక బ్రహ్మహత్య దోషం. ఈ దోషం తగ్గిపోతే ఖచ్చితంగా జీవితంలో బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 7:30 వేరే జరుగుతుంది, దాదాపు 4.5 సంవత్సరం నుండి. అనురాధ నక్షత్రాధిపతి శనియే కాబట్టి మీకు మేజర్ ప్రాబ్లం ఏం రాలేదు. అయితే ఇంకా 3 సంవత్సరాలు ఉంది మళ్ళీ. ఆ 3 సంవత్సరాల దాకా అంటే 2018 కంప్లీట్ అయి 19 కంప్లీట్ 2020 వరకు చాలా జాగ్రత్తగా ఉంటుంది. 2019 ఆఖరి నుంచి చాలా బాగుంటుంది మీకు మళ్ళీ. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో. నేను ఇప్పుడు కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి, ఖచ్చితంగా మీ దోషాలు దూరం అవుతాయి, శుభం జరుగుతుంది. బ్రహ్మహత్య దోషానికి ప్రతి గురువారం రోజు దత్తాత్రేయ వృక్షం అంటే మేడి చెట్టుకి 5 పోగుల పసుపు దారం, 5 పోగుల దారం ఉంట తీసుకోండి. 5 పోగులది, దాన్ని బాగా పసుపు నీళ్ళల్లో అద్దేస్తే అది పసుపు దారం అయిపోతుంది. దాన్ని 5 ప్రదక్షిణలు వేసి దానికి గంటు ముడి వేయాలి. 5 ముడులు వేసేసి అక్కడ 5 రకాల పుష్పాలు అక్కడ వేసేసి పసుపు కుంకుమ గంధం రాసి 2 తమలపాకులు, 4 వక్కలు, 2 అరటిపళ్ళు అక్కడ పెట్టి దానికి వృక్షానికి పూజ చేసి నైవేద్యం చేసి నెయ్యి దీపాలు 2 వెలిగించేసి చక్కగా పూజ చేసుకొని ఇంటికి రావాలి. ఇలా 16 గురువారాలు మీరు చేస్తే స్థిరత్వము వచ్చేస్తుంది. ఉదయాన్నే చేయాలి 5 to 6 లోపు. ఆర్థికంగా అభివృద్ధి, బ్రహ్మహత్య దోషం తగ్గిపోతుంది. 7:30 సగాలంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి తమలపాకుల మాల ఇవ్వండి. ప్రతిరోజు ఇంట్లో హనుమాన్ చాలీస్ చదువుకుంటూ ఉండండి. అమావాస్య రోజు తప్పకుండా ఒక బిల్వదళం మాల ఆంజనేయ స్వామికి సమర్పణ చేయండి. ఒక 11 months ఇది ఒక 16 వారాలు. ఇవి 2 చక్కగా మీరు చేసుకుందైతే వ్యాపారము వృద్ధిస్తుంది, మీకు శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. రాజు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కన్యా రాశి గురించి తెలియజేస్తున్నారు. ఇక కన్యారాశి, ఈ కన్యారాశిలో మొత్తానికి ఎలా జరుగుతూ ఉంటుందంటే విశేషంగా కన్యారాశికి మీరు అనుకున్నట్టుగానే ఆర్థికంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నమ్మక ద్రోహం కదా, ఎవరికైనా ఇచ్చేసి మోసపోవడం, లేదా ఇస్తాను అని చెప్పేసి మీకు మోసం చేసేయడం, లేదన్న ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే విశేషంగా ఆర్థికంగా మోసపోతారు, నష్టపోతారు. ఉన్న డబ్బు తెలియకుండానో షేర్లనో ఇంకో దాంట్లో ఎవరో చెప్పుడు మాటలు విని నేను ఎందుకురా ఉన్నాను పెట్టు అని పెట్టించేసి ఒక పెద్దగా మోసపోతారు. దానివలన దయచేసి మీరు మాత్రం ఈ ఒక ఆర్థిక స్థితిలో చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఒకటి
రెండోది ఎవరికైనా అప్పు ఇవ్వడము, షూరిటీ ఇవ్వడం, అలాంటి అప్పు ఇచ్చేదానికన్నా ఉచితంగా ఇస్తే పుణ్యం అన్నా ఉంటుంది, అడిగే బాధ ఉండదు కదా. వాడి జీవితంలో ఒక రోజన్నా పెళ్ళాం పిల్లలు భోజనం తింటారు, ఆ పుణ్యం వస్తుంది. అప్పు ఇచ్చి శత్రుత్వం, అప్పు కావాలంటే కాళ్ళ పట్టుకుంటారు, అయ్యా నాయన నాకు ఇచ్చేయండి డబ్బు, మాకు కష్టం ఉంది అది అని. తర్వాత అప్పు అడగడానికి పోతే నువ్వు ఎవడురా, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పేసి ఇలా కాలర్ పట్టుకుంటారు. జనాలు అలా అయిపోయారు, అందరూ కాదు ఎవరో కొందరు. అలాంటి వారి నుంచి చక్కగా కష్టాలు ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం సహాయం చేయలేకపోతున్నాం. అలాంటి పరిస్థితులు జనాలు మా దగ్గర వచ్చి డిస్కషన్ చేస్తారు ఇవన్నీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.